అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, 2025 అకాడమిక్ ఇయర్లో ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాశారో ఆ ఎగ్జామ్కి సంబంధించి రిజల్ట్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్లోనే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కూడా విడుదల చేయబోతున్నామని ఒక ప్రకటన అయితే ఇచ్చింది. మరి ఈ ప్రకటనకు సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రిజల్ట్స్ వచ్చినటువంటి నిమిషాల వ్యవధిలోనే సెల్ ఫోన్లకు మార్కుల జాబితా. ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు కూడా సేకరించినటువంటి అధికారులు వాట్సాప్ సందేశం ఆలస్యంగా వస్తే ఆన్లైన్లోనూ చూసుకునే వెసులుబాటు. రాష్ట్ర వ్యాప్తంగా 25 కేంద్రాల్లో కొనసాగుతున్నటువంటి మూల్యాంకనం. ఏప్రిల్ 3వ వారంలో ఫలితాల విడుదలకు సన్నాహాలు అయితే చేస్తున్నారు. సో ఏది ఏమైనా ఇంటర్మీడియట్కి సంబంధించి ఈ రిజల్ట్స్ అనేవి మనకు ఏప్రిల్ 3వ వారంలో విడుదలైతే కాబోతున్నాయని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఈ రిజల్ట్కి సంబంధించి వాట్సాప్లో ఫలితాలను అందించబోతున్నాము అని చాలా క్లియర్గా ఇంటర్మీడియట్ అధికారులు అయితే చెప్తున్నారు. ఏ విధంగా అందించబోతున్నారు, ఈ రిజల్ట్స్ అనేవి ఏ విధంగా స్టూడెంట్స్ యొక్క మొబైల్ వాట్సాప్ రూపంలో రాబోతున్నాయి, అంతేకాకుండా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ ఏ విధంగా అందిస్తారు అనేది కూడా డీటెయిల్గా చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ ఏడాది ఫలితాలకు చిన్నపాటి టెక్నాలజీని జోడించి కాస్త డిఫరెంట్గా విడుదల చేయనున్నారు. రిజల్ట్స్ కోసం ఆన్లైన్లో వెతకకుండానే అవి విడుదలైనటువంటి నిమిషాల వ్యవధిలో విద్యార్థులు ఏదైతే తల్లిదండ్రుల సెల్ ఫోన్కు నేరుగా వాట్సాప్ మెసేజ్ పీడిఎఫ్ రూపంలో ఫలితాలు అయితే రానున్నాయని అధికారులు చెప్తున్నారు. అవసరమైతే వచ్చినటువంటి ఫలితాలను చూసుకొని జెరాక్స్ సెంటర్స్కి వెళ్ళి అక్కడ పీడిఎఫ్ను ప్రింట్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది అని కూడా అధికారులు చెప్తున్నారు. సో ఇప్పటికే బోర్డు వద్ద ప్రతి విద్యార్థికి సంబంధించినటువంటి ఫోన్ నంబర్లు ఉన్నాయి. ఆయా నంబర్లను ఆన్లైన్లో నమోదు చేశారు. ఇక ఫలితాలు విడుదలైనటువంటి వెంటనే ఆ నంబర్లకు నేరుగా మార్కుల జాబితా వెళ్ళేలా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో ఏది ఏమైనా ఫలితాలు 2 విధాలుగా చూసుకోవచ్చు అని కూడా చాలా క్లియర్గా ఇక్కడ చెప్తున్నారు. సో ఇంతకుముందు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి లేదా ప్రాక్టికల్ ఎగ్జామ్కి సంబంధించి సెకండ్ ఇయర్ ఎగ్జామ్కి సంబంధించి పూర్తిగా హాల్ టికెట్ డౌన్లోడ్ కూడా వాట్సాప్లోనే అందించారు. చాలామంది డౌన్లోడ్ కూడా చేసుకున్నారు. సో అదేవిధంగా ఈసారి కూడా రిజల్ట్కి సంబంధించి వాట్సాప్లోనే అందించబోతున్నారు. ఒకవేళ వాట్సాప్లో ఆ రిజల్ట్స్ రావడం మీకు ఆలస్యం కానీ అయినట్టయితే మీరు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి కూడా మీ యొక్క రిజల్ట్స్ని చూసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. మీరు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడ విద్యార్థి రోల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు నమోదు చేసుకొని రిజల్ట్స్ కూడా చూసుకోవచ్చని చెప్తున్నారు. సో ఈ 2 విధానాల్లో విద్యార్థులు వారి సౌలభ్యం మేరకు వినియోగించుకోవచ్చని కూడా చాలా స్పష్టంగా అయితే చెప్తున్నారు. అంతేకాకుండా ఇంటర్ ద్వితీయ సంవత్సరం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం విద్యార్థి తొలి ఏడాది మార్కులతో పాటు రెండో ఏడాది మార్కుల వివరాలు కూడా ఒకేసారి వస్తాయని అధికారులు చెప్తున్నారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేవి రాబోతున్నట్టు చాలా చక్కగా అర్థమవుతుంది. ఏప్రిల్ 3వ వారంలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కూడా విడుదలవుతున్నాయి అనేది కూడా ఈ యొక్క సందేశం ద్వారా చాలా క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఇది ప్రస్తుతం ఏపీ ఇంటర్ రిజల్ట్స్ అలాగే వాట్సాప్లో విడుదల చేయబోతున్నటువంటి రిజల్ట్స్ మీద ఉన్నటువంటి అప్డేట్ అనమాట. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.